ఇది తెలుగు జాతి ప్రజా విజయం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటానికి ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసి కనపడ్డోళ్ళకి కనపడ్డ వాగ్దానాలు చెప్పి అమలయ్యేయి, అమలు కానియ్యి, అమలు సాధ్యం కానియ్యి, అబద్ధాలు అన్ని వండి వార్చి కులాల మధ్య కుంపట్లు పెట్టి అనేక రూపాల్లో అధికారం దక్కించుకొని ఒక్కసారి నన్ను గెలిపించండి, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, లేకపోతే నేనే నియంతగా ఉంటాను అని చెప్పేసి అర్థం కాని భాషలో ప్రజలకు చెప్తే ప్రజలు దాన్ని గమనించుకోలేక ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి ఈ ప్రజల కోసం ఎంత కష్టపడ్డారో ఈ వయసులో, ఆ రోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు నడుము వంచి ప్రజల యొక్క పాదాలకు నమస్కరించి ఇదిగో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది, నమ్మకండి అతన్ని అని చెప్తే ఆ రోజు పొరపాటు జరిగింది. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మొత్తం ప్రజానీకాన్ని వీళ్ళు వాళ్ళు అనేటువంటి తేడా లేదు. మొట్టమొదటిగా బీసీలతో మొదలుపెట్టి ఈ దమనకాండ అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయటం దగ్గర నుంచి, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేయటం దగ్గర నుంచి, ఆ తర్వాత ఏ వర్గాన్ని ఏ కులాన్ని మిగిల్చకుండా దళితుల పట్ల నిర్దాక్షిణ్యమైనటువంటి దాడులైతేనేమి, హత్యలైతేనేమి, డోర్ డెలివరీలు అయితేనేమి చేశాడు. ప్రజలకి పని లేకుండా, అంటే కనీసం ఎవరంతటా వాళ్ళు చేసుకునే పనులకు కూడా అవకాశం లేకుండా తన దోపిడీకి, తన అధికారం కేవలం తన ధనదాహానికి మాత్రమే ఉపయోగించుకోవాలి అని ఒక నియంత మాదిరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులు, ప్రభుత్వ వనరులు, ల్యాండ్, శాండ్, వైను, మైను దోపిడీ కోసమే నాకు అధికారం, ఈ ప్రజలతో నాకు పని లేదు అనేటువంటి పరిస్థితుల్లో పరిపాలన చేశాడు. మధ్యలో అహంకారపూరితంగా దుష్ట చతుష్టయమని, అంటే ప్రజలకి నిజం చెప్తే కూడా కుదరదు. ఏపీఎన్, ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు ఈ దుష్ట చతుష్టయం, దత్తపుత్రుడు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అవమానించిందైతే ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారిని